రాష్ట్ర ప్రభుత్వం తరపున మొక్కులు తీర్చుకునేందుకు తిరుమల బయలుదేరుతున్నారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమలకు వెళుతున్నారు. ఈ ఫ్లైట్ లో కేసీఆర్ దంపతులతో పాటు కవిత, కేటీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అంతకుముందే మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, పద్మారావు, ఇంద్రకరణ్ రెడ్డి, స్పీకర్ మధుసూదనాచారి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ఎస్పీ సింగ్ ఇతర అధికారులు ప్రత్యేక విమానంలో రేణిగుంటకు బయలుదేరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మొక్కులు తీర్చేందుకు తిరుమల బయలుదేరుతున్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమలకు వెళుతున్నారు. ఈ ఫ్లైట్ లో కేసీఆర్ దంపతులతో పాటు కవిత, కేటీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇక అంతకుముందే మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, పద్మారావు, ఇంద్రకరణ్ రెడ్డి, స్పీకర్ మధుసూదనాచారి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ఎస్పీ సింగ్ ఇతర అధికారులు ప్రత్యేక విమానంలో రేణిగుంటకు బయలుదేరారు. శ్రీనివాసుని దర్శించుకున్న తర్వాత 5.59 కోట్లతో తయారు చేయించిన సాలగ్రామహారాన్ని, కంఠాభరణాన్ని సమర్పించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కానుకలు సమర్పిస్తానని మొక్కుకున్నారు కేసీఆర్. తర్వాత తిరుమలలోని పుష్పగిరి మఠలో జరిగే రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి పెళ్లికి అటెండ్ కానున్నారు సీఎం. మధ్యాహ్నం 11:30కు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి దేవాలయానికి వెళ్లనున్నారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని బంగారు ముక్కుపుడక సమర్పించనున్నారు. 12:05 రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1:30కు హైదరాబాద్ చేరుకుంటారు. శ్రీనివాసుని దర్శించుకున్న తర్వాత 5.5 కోట్లతో తయారు చేయించిన సాలగ్రామహారాన్ని, కంఠాభరణాన్ని సమర్పించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కానుకలు సమర్పిస్తానని మొక్కుకున్నారు కేసీఆర్. తర్వాత తిరుమలలోని పుష్పగిరి మఠలో జరిగే రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి పెళ్లికి అటెండ్ కానున్నారు. మధ్యాహ్నం 11:30కు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయానికి సీఎం వెళ్లనున్నారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని బంగారు ముక్కుపుడక సమర్పించనున్నారు. 12:05 రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1:30కు హైదరాబాద్ చేరుకుంటారు. సీఎం కేసీఆర్ కోసం తిరుమలలోని శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ లో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. దీంతో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. నిఘా విభాగం ఐజీ వి నవీన్ చంద్, భద్రతా విభాగం ఐడీ ఎంకే సింగ్, ముఖ్యమంత్రి భద్రతాధికారి పి రామకృష్ణన్, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ప్రత్యేక కార్యదర్శి కె భూపాల్ రెడ్డి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఉదయం కెవి రమణాచారి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున
మొక్కు చెల్లించుకోవడం కోసమని గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు విచ్చేస్తున్నారు. వచ్చి ఈరోజు సాయంత్రం నైట్ హాల్ట్ చేసిన తర్వాత రేపు ఉదయం మొదట్లోనే స్వామివారి దర్శనం చేసుకుని 14 కిలోల విలువైనటువంటి సాలగ్రామ హారం, 5 కిలోల బరువున్నటువంటి కంఠాభరణాన్ని రెండింటిని కూడా 5,59,00,000 విలువైన ఆభరణాలని స్వామివారికి సమర్పించుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని కోరుకోవడంతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకందరికీ కూడా ఆ కలియుగ సార్వభౌముడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకోవడం కోసం చెప్పని అంతా ఈ ప్రయత్నం. ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ ప్రజల అభీష్టం మరి అలా మనో ఇష్టం, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరితే మరి అలా స్వామివారికి, వెంకటేశ్వర స్వామి గారికి మరి వాళ్ళ ఆభరణాలతో మరి అలంకరణ చేయాలనే మొక్కు తీర్చుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు మరి తిరుమలకు రాబోతున్నారు. 100 మంది పైచిలకు మంత్రులు మరి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఇలా స్వామివారికి ఆభరణాల అలంకరణతో పాటు దర్శనం చేసుకొని మొక్కు చెల్లించుకోవడానికి మరి రాబోతున్నారు. కాబట్టి వారికి సంబంధించిన ఏర్పాట్లు మరి వాళ్ళ చూడటానికి శ్రీనివాసుని దర్శించుకున్న తర్వాత 5.5 కోట్లతో తయారు చేయించిన సాలగ్రామ హారాన్ని, కంఠాభరణాన్ని సమర్పించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కానుకలు సమర్పిస్తానని మొక్కుకున్నారు కేసీఆర్. తర్వాత తిరుమలలోని పుష్పగిరి మఠలో జరిగే రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి పెళ్లికి అటెండ్ కానున్నారు. మధ్యాహ్నం 11:30కు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి దేవాలయానికి సీఎం వెళ్లనున్నారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని బంగారు ముక్కు పుడక సమర్పించనున్నారు. 12:05 రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1:30కు హైదరాబాద్ చేరుకుంటారు. సీఎం కేసీఆర్ కోసం తిరుమలలోని శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ లో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. దీంతో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. నిఘా విభాగం ఐజీవి నవీన్ చంద్, భద్రతా విభాగం ఐడీ ఎంకే సింగ్, ముఖ్యమంత్రి భద్రతాధికారి పి రామకృష్ణన్, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ప్రత్యేక కార్యదర్శి కె భూపాల్ రెడ్డి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఉదయం కెవి రమణాచారి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మొక్కులు తీర్చేందుకు తిరుమల బయలుదేరారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమలకు వెళుతున్నారు. ఈ ఫ్లైట్ లో కేసీఆర్ దంపతులతో పాటు కవిత, కేటీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అంతకుముందే మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, పద్మారావు, ఇంద్రకరణ్ రెడ్డి, స్పీకర్ మధుసూదనాచారి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ ఎస్పీ సింగ్, ఇతర అధికారులు ప్రత్యేక విమానంలో రేణిగుంటకు బయలుదేరారు.